అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టడానికి ముఖ్య కారకులు నందమూరి తారక రామారావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తే నేను కూడా 1986లో మంత్రులు రాజకీయ నాయకులు ఉద్దండుల సమానంగా నన్ను కూడా అందులో పెడితే రాష్ట్రంలో నీలాంటి కంచుకంఠం ఇంతటి గట్టితనం ఉన్న ఏకైక వ్యక్తివి నువ్వు. ఈ గడ్డం ఇవన్నీ చూసేయమని అంటే నువ్వు అల్లూరి సీతారామరాజులు ఎక్కున్నావు కాబట్టి నీ శిబిరం పేరు అల్లూరి సీతారామరాజు అని ఆ రాజు ఎన్టీ రామారావు ప్రకటించి, సుదర్శన్ నువ్వు జీవితంలో గుర్తుంచుకో, నిజామాబాద్కు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పెట్టు, నేనే వచ్చి ఇనాగరేషన్ చేస్తా అనేసరికల్లా ఈడొచ్చి కరీంనగర్ గుండి రామాడుగు దగ్గర ఏకశిలా విగ్రహం 3 నెలలు 6 నెలలు లెంకితే దొరకలే. నాకు అమ్మవారి ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఆడ గుట్ట మీద సీతాఫలం చెట్టు ఉన్నది, దాని కింద పాము పుట్టు ఉన్నది, ఆ పాము పుట్ట కింద రాయి ఉన్నది అని ఈడికెళ్ళి చెప్పంపితే వాళ్ళు 5 దృష్టిలకి రాయి ఉన్నది. అది తీసి అదే ఏకశిల విగ్రహాన్ని చెక్కి ఈడ విగ్రహంగా నిర్మించడం జరిగింది. అది జరిగిన తర్వాత ఎందరో సహకరించారు. నాకేందంటే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తి, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేని వ్యక్తి, అటువంటి వ్యక్తిని ప్రతి వర్ధంతి జయంతి చేయాలనే సంకల్పంతో ప్రతిసారి చేస్తున్నాను. మరి చేసేటప్పుడు తంతెలు కావాలంటే మా చెల్లెలు మేయర్ ఉండే ఇది చెయ్యు అనగానే ఈ తంతెలు ఏర్పాటు చేసింది. చెప్పకంటున్నది, ఎవరికి చెప్పకపోతే ఎవరో ఒకళ్ళు చెప్తేనే కదా ఇంకోళ్ళకి తెలిసేది. ఈమెను చూసి సుజాత తెచ్చేసిందా నేనేం చేయాలా అని ఆలోచిస్తారు. ఇప్పుడు ధన్పాల్ సూర్యనారాయణ గారు చెప్పారు, ఇది ఎల్మి చేపియాలా, నిల్చున్నట్టు చేపియాలా, ఇంకా డెవలప్ ఇట్లా చేయాలా అని అంటుండే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ మున్సిపల్ కమిషన్ పిలిచి గట్టిగా బెదిరియచ్చు. చెట్లు కూడా విపరీతం మాలినాయి. ఎన్నడన్నా ఏదైనా కొమ్మిరికి విగ్రహం మీద పడ్డదనుకో లేని పరిణామాలు ఏర్పడతాయి, మళ్ళీ పెట్టేటోడు దొరకడు. నేను ఒక్కటే సంవత్సరం లేకపోతే వర్ధంతి చేయలేదు, జయంతి చేయలేదు, దవాఖానలు ఉంటే నాకు తెలిసిపోయింది. ఏదైనా బుర్జువా పార్టీ వాళ్ళు కానీ ఓళ్ళని కానీ లాభం జరిగే దగ్గరికే పోతారు. అందుకోసమనే ఇది మంచిగా ఉన్నప్పుడు దీన్ని ఈ చెట్లు ఇవన్నీ కూడా అయ్యగా నీకు చేతులు జోడి దండం పెడుతున్నా, ఇవన్నీ క్లియర్ చేయించేసి జయంతి 4వ తారీఖు మళ్ళా అంతలో జూలై 25వ డివిజన్లో అల్లూరి సీతారామరావు గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు మన నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మరి అదేవిధంగా సుదర్శన్ అన్న గారు ఎప్పుడు కూడా నన్ను ఇన్వైట్ చేస్తుంటారు, మేము వస్తూనే ఉంటాము. మరి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లకు కానివ్వండి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ, దేవన్న గారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా అల్లూరి సీతారామరాజు అంటే బ్రిటిష్ వాళ్ళతోటి పోరాడిన వ్యక్తి ఎవరు అంటే ఏకైక వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు అని చెప్తాను. మరి గిరిజనుల భూములను వేసుకుంటున్నాడని చెప్పి కూడా వాళ్ళకి న్యాయం చేసిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారే అని నేను చెప్తాను. మరి అలాంటి మనుషులని ఆదర్శంగా తీసుకొని మనందరం ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా 25వ డివిజన్ కోటగల్లీలో ఆయన కంచు విగ్రహం ఈరోజు పూలమాల వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, విగ్రహ దాత, ఈరోజు ఇందూరు నగరంలో అద్భుతమైన అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉందంటే దానికి మూల కారకుడు అడ్వకేట్ సుదర్శన్ గారు. 1987లో ఎన్టీఆర్ గారి ఆదేశానుసారం విగ్రహం పెట్టడం జరిగింది. మరియు ఈ కార్యక్రమానికి మాజీ మేయర్ సోదరిమణి శ్రీమతి ఆకుల సుజాత గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు ఇతర కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్ రాజేందర్ గారు మరియు ఇతర కార్పొరేటర్లు పండు, పవన్, మురళి, ఇతర కార్పొరేటర్లు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ గల్లీ పెద్దలకు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరియు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి సందర్భంగా ఇందూరు ప్రజల తరఫు నుండి ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు భారత పౌరులు ప్రతి ఒక్కరు కూడా
అల్లూరి సీతారామరాజు గారి జయంతి కానీ వర్ధంతి రోజు తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మాన్యంలో గిరిజనులపైన జరుగుతున్న అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో గిరిజనులపైన జరుగుతున్న అత్యాచారాలు కానీ వారిపైన జరుగుతున్న అవమానకరమైన అనేక కారణాలతోటి వాళ్ళందరినీ ఏకీకృతం చేసి రంప తిరుగుబాటు యుద్ధానికి నాయకత్వం వహించి అల్లూరి సీతారామరాజు గారు వారిలో ఒక మనోధైర్యాన్ని గెరిల్లా తరహా యుద్ధంతో ఆంగ్లేయుల్ని ఎదుర్కొన్న నాయకుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన డెడికేషన్, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అవన్నీ కూడా ఈరోజు దేశ ప్రజలకు, ముఖ్యంగా యువకులకు, రాబోయే తరానికి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. ఎప్పుడైతే ఆయన ఆంగ్లేయులకు పట్టుబడ్డప్పుడు ఆయన ఛాతీని ముందర పెట్టి భరతమాత కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని ధైర్యంగా నిలబడి వందే మాతరం అంటూ ప్రాణాలు అర్పించిన ఆ మహానాయకుడిని మనమందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంతోపాటు ఆయన అనుసరించిన, ఆయన చూపెట్టిన మార్గంలో మనమందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం ఎప్పుడైనా సిద్ధంగా ఉందామని తెలియజేస్తూ ఉన్నాను. మొన్ననే బెంగాల్ ఎలక్షన్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన స్పీచ్లో చెప్పడం జరిగింది, భారత పౌరులు దేశం కోసం అభివృద్ధిలో పాల్గొందాం, అవసరం అనుకుంటే ప్రాణత్యాగానికి కూడా సిద్ధంగా ఉంటాము, అదే భారతీయుల గొప్పతనం అని చెప్పడం కూడా జరిగింది. అంటే అల్లూరి సీతారామరాజు అసలు మహాత్ముల మార్గదర్శనంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తాం. అదేవిధంగా సుదర్శన్ గారు ముఖ్యంగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడానికి ముఖ్య కారకులైన సుదర్శన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదే విగ్రహం ప్రతిష్ఠించినప్పటి నుంచి ఆయన వర్ధంతి, జయంతి కార్యక్రమాలు నగరంలో ఉన్న పెద్దలందరినీ పిలిచి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మేమందరం కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.